హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ క్విక్గా బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఎంటీఆర్ బాదం మిక్స్ యూస్ చేసి. ఇది ఇన్స్టాంట్ మిక్స్ అనమాట. మనకు బయటలాగా మంచి ఫ్లేవర్ రావాలంటే ఇది యూస్ చేయాలి. సో ఇది అనేది మనకు అన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి తీసుకొని ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1 లీటర్ మిల్క్, షుగర్, ఇన్స్టాంట్ మిక్స్ అనేది 60 గ్రామ్స్ తీసుకున్నాను, కస్టర్డ్ పౌడర్ 30 గ్రామ్స్, మీకు నచ్చిన నట్స్. అంతేనండి, సింపుల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయటలాగే వస్తుంది టేస్ట్. బట్ కొంచెం హెల్తీగా చేసుకుంటాం అంతే మనము. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. మిల్క్ బౌల్ అనేది స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇంకొక చిన్న కప్లో కొన్ని మిల్క్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ కస్టర్డ్ పౌడర్ అనేది థిక్నెస్ ప్లస్ ఫ్లేవర్ ఇస్తుంది. కార్న్ఫ్లవర్ అయితే ఓన్లీ థిక్నెస్ ఇస్తుంది అనమాట. అందుకే ఖచ్చితంగా కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయడానికే ట్రై చేయండి. సో ఎవరి దగ్గరైనా లేకుంటే కార్న్ఫ్లవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. మిల్క్ అనేది బాయిల్ అవుతూ ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. మీగడ కట్టకుండా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనము ఈ టైంలో షుగర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బాదం మిక్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసాక ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం బాదం మిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ మీగడ ఫామ్ అవ్వకుండా చూసుకోండి. మీగడ ఫామ్ అయిందంటే అది గడ్డలుగా ఉండిపోతుంది అనమాట. సో ఇలా కలుపుతుంటే మనకు మీగడ అనేది ఫామ్ అవ్వదు. బాదం మిక్స్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక ఉడుకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా ఉడుకు స్టార్ట్ అవ్వగానే మనము కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ని ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. సో 2 మినిట్స్ మాత్రమే బాయిల్ చేస్తే మనకు బాదం మిల్క్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వస్తుంది. ఇంకెక్కువ బాయిల్ చేసుకోకండి, అది గట్టిగా అయిపోతుంది. ఈ రెసిపీలో ఇది చాలా మెయిన్ పార్ట్ అనమాట. అదేంటంటే దీనిని రూమ్ టెంపరేచర్కి తెచ్చుకోవాలి. సో ఈ టైంలో ఏంటంటే చాలా త్వరగా మీగడ అనేది ఫామ్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఒక స్పూన్ తీసుకొని 5 or 10 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే త్వరగా చల్లారుతుంది అండ్ మీగడ కూడా ఫామ్ అవ్వదు. సో మీగడ ఫామ్ అయ్యిందంటే మనకు చాలా వరకు అది వేస్ట్ అయిపోతుంది అండ్ అలాగే కలిపేసామంటే గడ్డగా మిగిలిపోతుంది. సో అందుకనేది అది ఫామ్ కాకుండా ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకు బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది అనేది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనకు నచ్చిన నట్స్ అన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో 5 to 6 అవర్స్ వరకు పెట్టుకుంటే మనకు బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, మన టేస్టీ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. బయట కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓవర్ కాస్ట్ పెట్టి బయట తాగే బదులు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి. మా ఫేవరెట్ అయిపోయింది, నెక్స్ట్ మీ ఫేవరెట్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.